రషెస్ చూసేటప్పుడు పాటలు రషెస్తో కలిపి ఎప్పుడు చూశాను. సో కథలో భాగంగా వెళ్ళిపోతూ ఆ కథ మీద దృష్టి ఉంటూ ఎలా తీసాం రకరకాలుగా ఉంటుంది మైండ్. ఎడిట్ రూమ్లో పాటలన్నీ విడిగా తీసి ఎప్పుడు జనరల్గా చూడడం జరగదు. ఏదో ఓ పాట వచ్చిందంటే చూస్తాం. అన్ని పాటలు కలిపి వరస పెట్టి చూడడం నేను కూడా ఇదే మొదటిసారి. బాగా తీసావా, నువ్వు ఇంత బాగా డ్యాన్స్ చేస్తావు అనేది నాకు రష్ చూసేటప్పుడు విడిగా ఇప్పుడే తెలిసింది. ఇంత బాగా డ్యాన్స్ చేస్తావు అనేది. నీకు ఆ ఛాన్స్ లేదు. ఇంతవరకు చేసావు కదా మన సినిమాల్లో. అన్నిటికన్నా ఒక్క విషయం చెప్పాలండి. మన యాంకర్ గారు, మీ పేరు మర్చిపోయానండి, మధుకృష్ణ సార్. మధుకృష్ణ గారు, వారు చెప్పేటప్పుడు కొన్ని రికార్డ్స్లో కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఇవాళ మన మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇలాంటి మనం పొరపాట్లు చెప్పినప్పుడు అవి జనరల్గా కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఆడియో ఫంక్షన్ ఫస్ట్ టైం అని అన్నీ ఇందాక చెప్పడంలో ఆడియో ఫంక్షన్ ఫస్ట్ టైం కాదు. ఆడియో మామూలుగా ఒక హోటల్లోనో చిన్న దీంట్లోనో రిలీజ్ చేసేవారు. ఆడియోని బిఫోర్ ఆడియోని ఓ పెద్ద ఫంక్షన్గా జల్సాలో కొన్ని వేల మందితోటి ఒక పబ్లిక్ ఫంక్షన్గా అట్లా చేయడం అనేది ఆడియోని ఫస్ట్ టైం అనేది అతని ఎక్స్ప్రెషన్ని ఆమె అంటే లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు చూడండి, అటువంటిది అనమాట అది. అట్లాగే జూక్ బాక్స్ అంటే ఇట్లా జరిగడం మొదటిసారి. ఇట్లా చెప్పడాల్లో ఏదో వివరం యాంకర్ గారు అప్పుడప్పుడు వస్తారు, అప్పుడప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు, అప్పుడప్పుడు ఆవిడ ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి. పాపం ఆవిడది కూడా కష్టమే కదా. అందుకని మీన్ బ్యానర్ సంబంధించి కరెక్షన్స్ ఏమైనా ఉంటే నేను చెప్పాలి కనుక చెప్పాను. ఈ సినిమా అసలు టైటిల్ ఏంటండి ఎటకారం కాకపోతే సావు కబురు చల్లగాన. ఈ డైరెక్టర్కి ఎంత ఎటకారం అండి, ఆ టైటిల్ పెట్టి తీసుకొచ్చాడు కథని. డైరెక్టర్ అలా ఉన్నాడు కానీ లోపల చాలా వెటకారం ఉందండి. అది అసలు కథ ఓపెన్ కదండి. భర్త చనిపోయిన ఒక అమ్మాయిని వెళ్ళి గోగుతాడు, ఇది ప్రేమ కథ. అంటే ఇటువంటి ఎట్టకారం కథ ఇతను. అది మమ్మల్ని ఒప్పించి సినిమా తీసి మేము సినిమా చూసి అది బాగుందని ఇతన్ని కావిలించుకోవడం ఇదండి. అసలు నా చుట్టూ ఉన్న వాళ్ళ అంటే నేనే కొంచెం హాస్యం వెటకారం ఇవన్నీ నాకు లోపల ఉంటాయి. నా చుట్టూ చేరే వాళ్ళు కూడా ఇలా చేరుతూ ఉంటారా. ఇతను మామూలుడు కాదు, ఇతనికి కూడా చాలా వెటకారం ఉంటుంది లోపల. కొంచెం పాలిష్గా పెద్ద మనిషిగా మాట్లాడుతూ ఉంటాడు. అలాగా ఇదంత పెద్ద వెటకారం బ్యాచ్ లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు. కాకపోతే అట్లాగా ఒక అప్పుడే చనిపోయి బాధలో ఉన్న అమ్మాయిని గోకిన కథ మొదలయ్యి చివరికి దాన్ని సెంటిమెంటల్గా దాన్ని ఏ రేంజ్కి తీసుకెళ్ళాడు డైరెక్టర్ అనేది మీరు సినిమా చూస్తే కానీ తెలియదు. నేను ఎంత చెప్పినా అది మీకు కొంతే అందుతుంది. అటువంటి నైపుణ్యంతో డైరెక్టరు దాన్ని ఏం మాత్రం తేడా లేకుండా నటించిన మన హీరో కార్తికేయ. అంటే మొన్నే చెప్పాను, కార్తికేయ రష్ చూడగానే కార్తికేయకి ఫోన్ చేసి ఇది మొన్న చెప్పడం మర్చిపోయాను. కార్తికేయ అది చేసావు ఇది చేసావు, నువ్వు చాలా బాగా చేసావు, నువ్వు ఇంత యాక్టర్ అనుకోలేదు, డైరెక్టర్ని అడిగాను నేను, నువ్వు ఇది ఎంతసేపట్లో చేసావని. ఇది నా ఉద్దేశం పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు చేసుకుంటావు అంటే నువ్వు అరగంటలోనూ 30 గంటలో నాకు చేసావని చెప్పాడు. ఇవన్నీ చెప్పాను. చెప్పి ఆఖరి నా హైలైట్ ఏంటంటే అక్టోబర్ నుంచి డేట్ అలా ఉంచాను అన్నాను. అది సార్ ఫోన్ అంతా ఒక ఎత్తి ఇది ఒకటి బాగుంది వినడానికి అన్నాడు అతను. అట్లాగా లావణ్యకేమో మన గీతార్ట్స్లో మామూలు చేయడం అలవాటు అయిపోయింది అమ్మాయికి. కొత్తగా మీరు చాలా చక్కగా నటించారండి ఈ సినిమాలో. ఆ పాత్ర అప్పుడు మేము చాలా డిస్కస్ చేసుకున్నాం, ఎవరు న్యాయం చేయగలరు అని. మొదట రష్ చూసినప్పుడు కూడా మళ్ళీ అందరం చూసి కరెక్ట్ ఆమెన్ గారు చేయడం పద్ధతి అది కరెక్టేనా అని ఎవరి గురించి ఎక్కువ ఆలోచించాల. క్యారెక్టర్ ఈ మదర్ క్యారెక్టర్ పండితే తప్ప సినిమా పండదు అనే ఒక ఫీలింగ్ ఉంది. అలాగా మా సార్
చవల గారు, మీరు అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకం ఫోటోగ్రఫీ కావాలి. అది అది కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కడ గ్లాసీ రాకుండా ఆ న్యాచురల్ టింట్ ఉండేలాగా అది తీసుకురావడానికి దానికి ఆర్ట్ డిపార్ట్మెంటు అమ్మాయి పేరు మర్చిపోయాను సార్, మనీష ప్రొడక్షన్లో ఆ మనీషా తీసుకొచ్చిన ఆ కలర్సు టోన్సు మొన్న నేను చెప్పడం మిస్ అయ్యాను. నాకు చూపించినప్పుడు నాకు ఆ న్యాచురల్గా ఉండేటట్టుగా చేస్తేనే ఈ కథ మన లోపలికి వెళ్తుంది. దీన్ని గ్లాసీగా చేస్తే వెళ్ళదు. ఇటువంటివన్నీ మీకు కొంత బోర్ అయినా కూడా చెప్పక తప్పదు నేను ఒక్కొక్కళ్ళ గురించి. అందువల్ల మొన్న మర్చిపోయిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో ఆదిత్య అంటే మాకు ఒక ఫ్యామిలీ సంస్థలాగా మా సినిమాలన్నీ లేకపోతే ఇంకెవరికైనా ఇవ్వాలంటే కొంచెం ఆగండి సార్, ఇంకెవరికైనా కూడా ఇవ్వాలని వాళ్ళని అడిగే పరిస్థితి తీసుకొస్తారు మమ్మల్ని. సో ఆయన పెద్ద ఆయన ఆదిత్య అప్పటి నుంచి నాకు స్నేహితుడు. సో మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ది సక్సెస్ ఆఫ్ ఎ ఫిలిం. కాకపోతే వాసు ప్రత్యేకత ఏంటంటే, లావణ్య నీ గురించి చెప్పలేదంటాడేంటి, పక్క నుంచి లావణ్య గురించి చెప్పవేంటంటాడేంటి. ఫ్లోలో మర్చిపోయాను. ఇంతగానే చెప్పేదే ఉందిరా. సో ద బెస్ట్. That's all. You want to hear anyone? సో వాసు గురించి ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. మళ్ళీ ఇది డెఫినెట్గా సక్సెస్ ఫంక్షన్ చేసుకుంటాం, అప్పుడు కొంత చెప్తాను. రైట్ వాసు, నువ్వే మాట్లాడమ్మా దాని తర్వాత. నా గురించి అరవింద్ గారు చెప్పడం కానీ ఈ సినిమాల్లో చాలా అది దానికన్నా కూడా అంటే అది ముఖ్యమైనది కన్నా కూడా దానికి సమయం వస్తుందా అప్పుడు మాట్లాడతా. ఈ సినిమాకి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలామంది గురించి మాట్లాడుకున్నాం. సత్య ఎడిటర్ ఇక్కడ లేడు, మేబీ ఇప్పుడు కాపీ చెకింగ్లో ఉన్నాడు. అంటే అతను కూడా చాలా ఇప్పుడిప్పుడే ఎడిటర్ కింద మారుతున్న వ్యక్తి. అంటే నేను చాలామంది సీనియర్ ఎడిటర్స్తో పనిచేశాను, చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఒక కొత్త వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడం కూడా, అట్లాంటి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవడం కూడా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న న్యూ జనరేషన్ సెన్సిబిలిటీస్ చాలా బాగున్నాయి నిజంగా. అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది కొత్త వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చి ఒక కొత్త సినిమాలు రావడం అనేది, ఒక కొత్తగా షూట్ చేయడానికి కానీ, ఒక కొత్త కథలను ఎంచుకోవడానికి కానీ నిజంగా ఇట్లాంటి యువకులందరూ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. దాంట్లో ముందుగా నేను చెప్పాల్సింది డైరెక్టర్ గురించి. ఎందుకంటే అతను ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీశారు. షార్ట్ ఫిల్మ్స్ నుంచి చూసిన తర్వాత ఇతను ఏదో బాగున్నాడు కదా అని చెప్పి కథ అడిగాము. ఆ కథ చెప్పిన తర్వాత ఎంతైనా కూడా షూటింగ్ పంపేటప్పుడు మాకు లోపల ఒక టెన్షన్ ఉంటుంది, కొత్త డైరెక్టర్ ఎట్లా తీస్తాడు ఏంటి, ఎట్లా హ్యాండిల్ చేస్తాడు సినిమాని, ఇవన్నీ కూడా. కానీ మేము పెట్టిన నమ్మకం, అరవింద్ గారు పెట్టిన నమ్మకం, ఇవన్నీ కూడా తను ఏమాత్రం పళ్ళు పోకుండా మేము అనుకున్న తను కూడా చాలా బాగా చేసి మాకు ఇచ్చాడు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ కథ చాలా మాస్ క్యారెక్టర్ల మధ్యలో తిరిగే చాలా క్లాస్ కథ. ఒక్క చిన్న డైలాగ్ అటెళ్ళినా కూడా కథ తప్పైపోతుంది, అంత ఎడ్జ్ మీద నడిచే కథ ఇది. దాన్ని చాలా జాగ్రత్తగా, చాలా బ్యాలెన్స్డ్గా ఎండింగ్కి వచ్చినప్పటికీ చాలా నీట్గా కన్విన్స్ చేసి, ఎండింగ్ లేచినప్పటికీ మన కళల్లో చిన్న ఐ డ్రాప్తో లేచేటట్లు చేసాడు. సో నిజంగా ఆ కథను అంతలా బ్యాలెన్స్ చేసుకెళ్తాం ఈ వయసులో అనేది. ఎందుకంటే అది తను ఏదో 10-15 సినిమాలు పెద్ద పెద్ద కథలు హ్యాండిల్ చేసిన వ్యక్తి కూడా కాదు, కానీ చాలా బ్యాలెన్స్డ్గా కథను తీసుకెళ్ళాడు. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కౌశిక్ మా సంస్థలు ఈ సినిమా ఎట్లాంటి సినిమా చేయడం అనేది. కార్తికేయ తను అంటే అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు. సినిమా తీస్తున్నప్పుడు కూడా నేను ఎప్పుడు లొకేషన్కి వెళ్ళినా కూడా తన గెటప్లో ఉంటే నేను మామూలు పక్క నుంచి పాస్ అయిపోయేవాడిని. ఎందుకంటే తను అంతలా ఇన్వాల్వ్ అయిపోయాడు గెటప్లో. అక్కడ ఉన్న చాలా మందిలో తను కూడా ఒకటి కింద ఉండేవాడు. సో నేను వెళ్ళిపోయి కార్తికేయ ఎక్కడంటే సార్ నేను ఎక్కడో ఉన్నానని నా పక్కన ఉండేవాడు. చాలాసార్లు ఇంచుమించు 3-4 సార్లు ఆ ఇన్సిడెంట్ అట్లా జరిగింది. అంతలా ఇన్వాల్వ్ అయిపోయి అంత న్యాచురల్గా ఈ సినిమాని షూట్ చేసిన కరణ్ చావ్లా గారికి, అట్లాగే సునీల్ రెడ్డి గారికి కానీ, దానికి ప్రొడక్షన్ డిజైనర్గా చేసిన అమ్మాయి మనీషాకి కానీ, అందరికీ కూడా నిజంగా ఈ టీం మొత్తానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే మీ యంగ్ ఎనర్జీ, మీ కొత్త ఎనర్జీ నిజంగా మాకు చాలా మంచి ఎనర్జీని ఇచ్చింది మా సంస్థకి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆమ్ని గారు థ్యాంక్ యూ అండి. నిజంగా అంటే మాకు ఆ తల్లి పాత్ర దొరకడం అనేది చాలా కష్టం, ఆ రోల్ అలా చేయడానికి.
మొన్న మొత్తం మీ డబ్బింగ్ అంతా కూడా ఫినిష్ అయినాక చూసినాము. చాలా వీఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ లావణ్య, నువ్వు మా సంస్థకు వచ్చి రౌడీజం చేస్తావు, అరవింద్ గారి రూమ్కి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి నేను ఎవరినో పెడదామన్నా కూడా అక్కడి నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చి ఈ రోజుకి లావణ్య కట్టుకుంటుంది, ఒకసారి చూడు అని చెప్పి ఇంక నేను ఆ తర్వాత ఏం మాట్లాడలేను. కొంచెం ఈ రౌడీజం ఎక్కువైపోతుంది నీది మా సంస్థలో. అది సార్. అండ్ ఇంకొక చిన్న విషయం, అంటే ఇది కరెక్ట్ స్టేజో కాదు, నాకంటే సందర్భమో కాదో తెలీదు మాట్లాడటానికి. బట్ అంటే ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా, ఏ సినిమా బాగా ఆడుతున్నా కూడా నిజంగా ఇండస్ట్రీలో అందరం కూడా చాలా హెల్తీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే ఓకే, ఇండస్ట్రీ పెరుగుతుంది, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హిట్లు వస్తే బాగుంటుంది అని. ఇప్పుడు లాస్ట్ సీజన్ ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ఇట్లో 2 చాలా బాగా నడుస్తున్నాయి. నిజంగా ఇప్పుడు నాకు బుక్ అయిన థియేటర్లు కూడా నేను పక్కకి వెళ్ళి ఆ థియేటర్లకు ఇస్తున్నాను. అంత హెల్తీ వాతావరణం ఈ ఇండస్ట్రీలో ఉంటుంది ఇప్పుడు. బట్ ఈ 2 రోజుల్లో నన్ను బాగా కొంచెం హర్ట్ చేసిన విషయం ఏంటంటే, మరి వాళ్ళు కొత్తగా వచ్చారో తెలీదు, ఎన్ని సినిమాలు తీశారో నాకు తెలియదు, కానీ ఈ సినిమా ఏదో 2 వారాల్లో ఓటీటీలోకి వెళ్ళిపోతుందని వాళ్ళు పిఆర్ఓ ద్వారా ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. సార్, ఇది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు బాగా మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే మీ పేరు ఇక్కడ నాకు చెప్పడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇదేదో గొడవ కిందో లేదంటే ఏదో గ్రూప్స్ కింద చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను పేరు మెన్షన్ చేయట్లేదు, కానీ ఐ గాట్ ద ఇన్ఫర్మేషన్. దయించి చెప్తున్నా, మీరు ఎన్ని సినిమాలు తీశారో కొత్తగా వచ్చారేంటో నాకు తెలియదు, కానీ పోటీ మనం హెల్తీగా పడతాం. ఇప్పుడు నేను మంచి సినిమా తీస్తాను, మీరు మంచి సినిమా తీయండి. మీ సినిమా బాగుంటే ఆడుతుంది, నా సినిమా బాగుంటే నాది ఆడుతుంది. బాగోపోతే ఎలాగ మన పాత్రికేయ మిత్రులు మమ్మల్ని ఎక్కుతారు, బాగుంటే పొగుడుతారు, దాన్ని ఇంకా బాగా ఎంకరేజ్ తీసుకెళ్తారు. కానీ ఇట్లాంటి మేబీ మేము రాజకీయాల్లో చూస్తామేమో, అంతే తప్ప మీ పిఆర్ఓస్తో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ బయటికి తప్పు పంపించి, అరవింద్ గారికి ఓటీటీ ప్లాట్ఫామ్ ఉండొచ్చు, కానీ ఆయన ఎప్పుడు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఏంటంటే అది ఈ జిఏటుకు సంబంధించిన ఏ డెసిషన్ అయినా సరే ఇండివిజువల్గా నువ్వు తీసుకున్న తర్వాత నాకు చెప్పు అనేది ఆయన రెస్పెక్ట్ ఇస్తారు. సో మీరు బయటికి ప్రోపగండా చేస్తున్నట్టు, బయటికి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఇదేదో 2 వారాల్లోనో 3 వారాల్లోనో 4 వారాల్లోనో ఇది ఆహాలోనో ఓటీటీలోనో వచ్చే సినిమా కాదు. నిజంగా అలా చేసేవాడిని అయితే కోవిడ్లోనే నాకు చేయడానికి నాకు ఓన్ ప్లాట్ఫామ్ ఉన్నా కూడా నేను ఏ సినిమా కూడా ఇన్ని సినిమాలు హోల్డ్ చేసాను తప్ప ఏ సినిమా కూడా మేము ఓటీటీకి అమ్మలేదు. ఎందుకంటే మాకు థియేటర్ అంటే ఇష్టం. మాకు డబ్బులు కన్నా కూడా థియేటర్లో మా సినిమాని అంతమంది కూర్చుని నవ్వుతూ ఉంటుంటే మాకు ఇష్టం. ఇంత కష్టపడి ఇంత ప్యాషనెట్గా మేము చేస్తాం. మీకు మరి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, కానీ మీరు చెప్పే చిన్న మాట, మీరు కన్ఫ్యూజ్ చేసే ఆ చిన్న మాట మా మీడియా మిత్రులతో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఒక హెల్తీ సినిమా, ఒక హెల్తీ ఇండస్ట్రీలో అనవసరమైన రాజకీయాలు తీసుకొస్తున్నారు. నేను మీ పేరు బయట పెట్టానంటే అది బాగోదు. దయించి మీకు చెప్తున్నా, అట్లాంటి చీప్ టాటిక్స్ మానేసేయండి, హెల్తీగా పోటీ పడతాం. ఆఫ్ ది రికార్డ్ సార్, మీకు నాకు తెలిసి ఈ విషయం మీకు చాలా కన్ఫ్యూజ్ చేస్తుందని. ఈ సినిమా 4 వారాల వరకు, 4 వారాల తర్వాత కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తామనేది డెసిషన్ తెలీదు. బికాజ్ ఇది రన్ అయిన తర్వాత సినిమా రేంజ్ బట్టే నేను తర్వాత డెసిషన్ తీసుకుంటాం ఎప్పుడు రిలీజ్ చేయాలి ఏంది అనేది. దయవుంచి అట్లాంటి ప్రోపగండాస్ నమ్మొద్దు. ఆ పిఆర్ఓస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, మాతో పాటు చాలా జర్నీ ఉంటుంది. దయవుంచి ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్, ఇట్లాంటి చీప్ టెక్నిక్స్ ద్వారా మాత్రం సినిమాని కిందకు దించకండి. ఎందుకంటే సినిమా బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే అందరూ బాగుంటారు. దయవుంచి సినిమాని ఎంకరేజ్ చేద్దాం, థియేటర్స్ని ఎంకరేజ్ చేద్దాం. సినిమా యొక్క రెవెన్యూ పెరిగితే ఇండస్ట్రీలో మనం అందరం బాగుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ. ఆల్రెడీ అందరూ మాట్లాడుతున్నారు ఇది బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ అని. ఇందులో ఇలాంటి ఒక పెద్ద సంస్థలో అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు, వాళ్ళు ఈ సంస్థలో నేను ఇంత ఒక కౌశిక్ డైరెక్టర్ గారు ఇంత ఒక మంచి అవకాశం ఇచ్చి నాకు ఇందులో ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. సో హీరో కార్తికేయన్ గారి, లావణ్య గారు అందరూ చాలా బాగా వాళ్ళతో వర్క్ చేశాను. నేను చాలా సంతోషంగా ఉంది. ఇంత ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది. సాంగ్స్ చూసాను, నేను ఇంతవరకు సాంగ్స్ చూడలేదు, విన్నాను. చాలా చాలా బాగుంది. కార్తికేయన్ చాలా బాగా డాన్స్ చేశారు. నిజంగా ఇది పెద్ద హిట్ మూవీ, బ్లాక్ బాస్టర్ మూవీ. ఇలాంటి ఒక సినిమాలు నేను కూడా ఉన్నాను, నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరు కంగారు పెట్టేసారు కల్లా ఎక్కువ మాట్లాడలేకపోయాను. సో ముందుగా ఫస్ట్ మొన్న మర్చిపోయిన టెక్నీషియన్స్ గురించి మాట్లాడతాను. సో ఎడిటర్ సత్య పాపం చాలా టార్చర్ పెట్టేసాం ఆయన్ని పొద్దున రాత్రి.
సో చాలా బాగా కట్ చేశాడు సినిమాని. అండ్ ఎప్పుడు ఏ టైంలో అడిగినా కూడా ఏ రోజు కాదనకుండా హీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్ టు అస్. అండ్ సినిమాకి తన కట్ చాలా హెల్ప్ అయింది. అండ్ ప్రొడక్షన్ డిజైనర్ మనీషా, తను కూడా సినిమాని చాలా న్యాచురల్గా, ఎక్కడ కూడా కమర్షియాలిటీ తగ్గకుండా ఎట్ ద సేమ్ టైం న్యాచురాలిటీ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో చాలా బాగా డిజైన్ చేసింది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ కరుణ్ చావ్లా, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ. సో కాస్ట్యూమ్స్ చూసిన మౌన, సాహిత్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వాళ్ళిద్దరు లుక్ని అంత బాగా డిజైన్ చేయడం వల్లే ఈరోజు వాళ్ళ క్యారెక్టర్స్ అంత కొత్తగా కనిపిస్తున్నాయి. అండ్ అరవింద్ సార్, సార్ లేదు సార్, యాక్చువల్లీ నేను బీటెక్ చేసి వచ్చాను ఈ ఫీల్డ్లోకి. సో బీటెక్ చేస్తున్నప్పుడు, బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను నా ఫస్ట్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ కథ రాసుకున్నాను. దాంట్లో హీరో డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు అనమాట. దాని క్లైమాక్స్ ఏంటంటే హీరోకి అరవింద్ గారి నుంచి కాల్ వస్తుంది, సో నీకు గీతా ఆర్ట్స్లో సినిమా ఇస్తున్నాను. అది ఎలా రాశానో ఎందుకు రాశానో నాకు నిజంగా తెలియదు, కానీ అది మేబీ అంటే చిన్నప్పటి నుంచి గీతా ఆర్ట్స్ అనే బ్యానర్, ఆ పోస్టర్ పడగానే ఆ సినిమా మీద ఉండే వాల్యూ వాటి వల్ల తెలియదు. సార్ నేను మీకు ఎప్పటి నుంచో యాక్చువల్లీ హ్యూజ్ అడ్మైరర్ని, ఎప్పుడు మీకు చెప్పలేదు ఇది. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. నిజంగా మిమ్మల్ని కలిసాక ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యా సార్. అండ్ ఐ థింక్ అరవింద్ సార్ ఇస్ ద మోస్ట్ క్యూటెస్ట్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో. అలా స్మైల్ చేస్తూ సరదాగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ వాసు గారు, హీజ్ లైక్ మై గురు సార్. పాపం ఆయన నిన్న కూడా అర్ధరాత్రి దాకా 3:30 దాకా నాతో మిక్సింగ్లో కూర్చున్నారు. అసలు ఆయన ప్యాషన్కి హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా. ఐ డోంట్ నో ఏ ప్రొడ్యూసర్ ఇలా చేస్తారో నాకు నిజంగా తెలియదు, కానీ మీరు నాకు ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆమని మ్యామ్, మిమ్మల్ని చూడగానే ఒక మదర్లీ ఫీలింగ్ వస్తుంది. సో మీరు ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఐ థింక్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక క్యారెక్టర్ మీరు పోర్ట్రే చేయడం, ఐఎమ్ ష్యూర్ పీపుల్ విల్ లవ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సినిమా చాలా బాగా వచ్చిందని మేము అందరం నమ్ముతున్నాం, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ హీరో హీరోయిన్ గురించి ఒకసారి మాట్లాడాలి. కార్తికేయ లేదు సార్, మర్చిపోయారు. కార్తికేయ యాక్చువల్లీ ఎవరైనా కూడా డైరెక్టర్ రాసుకునేటప్పుడు, కథ రాసుకునేటప్పుడు ఈ సీన్ ఇలా ఉండాలి అలా ఉండాలని ఒక మీటర్ అనుకుని ఉంటాము. సో మానిటర్ వెనకాల కూర్చుని యాక్షన్ చెప్పగానే కట్ చెప్పే లోపు డైరెక్టర్కి కిక్కిచ్చే యాక్టర్ కార్తికేయ. అది గన్ షాట్గా ఏ సీన్ అయినా మనం ఇది అనుకున్నాము, దీంట్లో ఇది కావాలి అని క్లారిటీగా చెప్పగలిగితే దాన్ని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి తను ఎలా తీసుకెళ్లాలో తన సైడ్ నుంచి తను 100% ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాడు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ కార్తిక్ అండ్ లావణ్య. మాకు ఫస్ట్ సినిమాకే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దొరికేశారు. ఎప్పుడు మేము యాక్టర్ డైరెక్టర్స్లో మా రిలేషన్ ఎప్పుడు లేదు. ముగ్గురం చాలా మంచి క్లోజ్ అయిపోయి మంచి గ్యాంగ్ లాగా ఫామ్ అయిపోయాం. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మీ ఇద్దరితో కలిసి సినిమాలు చేయాలని అనుకుంటూ ఉన్నాను. అండ్ లావణ్య, యాక్చువల్లీ మల్లిక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా ఎక్స్ప్రెషన్స్లో కొంచెం అటు ఇటు అయినా కూడా కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ద సీనే మారిపోతుంది. సో హైపర్గా చేయడం కంటే కూడా సటిల్గా చేయడం చాలా కష్టం. అండ్ ఆ సటిలిటీని చాలా బాగా తీసుకొచ్చావు లావణ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోర్ట్రేయింగ్ మల్లిక. అండ్ ఐ థింక్ ఐవ్ గాట్ ద బెస్ట్ స్టార్ కాస్ట్. అండ్ ఇంతకంటే బెటర్ డ్రీమ్ లాంచ్ ఎవరికి ఉండదేమో ఫర్ ఎనీ డెబ్యూటెంట్ డైరెక్టర్. ఐ థింక్ ఇంతకంటే బెటర్ లాంచ్ అయితే ఉండదు. అండ్ బన్నీ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన సినిమా చూసి మమ్మల్ని మాకు కాంప్లిమెంట్స్ ఇచ్చినందుకు, అండ్ మా కోసం తను పాపం ఫ్యామిలీ ఈవెంట్ కూడా ఏదో క్యాన్సిల్ చేసుకుని ఆడియో లాంచ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజాయ్, అతను ఇంతకుముందు ట్యాక్సీ వాళ్ళ చేశాడు తెలుగులో. అండ్ మలయాళంలో, తమిళ్లో వేరే ఫిల్మ్స్, చాలా ఫిల్మ్స్ చేశాడు, అయ్యప్పనం కోశం అండ్ మెనీ అదర్ ఫిల్మ్స్. సో ఇలాంటి జానర్ తను ఇప్పటిదాకా టచ్ చేయలేదు. అంటే తనకి ఇది చాలా కొత్త ఏరియా. పాపని ఎన్నిసార్లు ఎంత ట్రబుల్ చేసినా, ఎన్ని వర్జన్స్ అడిగినా తిట్టుకోకుండా ఇచ్చాడు. దాదాపు 1.5 year జేక్స్తో ట్రావెల్. సో థ్యాంక్ యూ సో మచ్ జేక్స్. ఐ థింక్ ఈ సాంగ్స్ రేపు పొద్దున సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అవుతాయి. బికాజ్ ఏ సినిమాకైనా ఆడియో బాగుంటే పాట వస్తే ఏంట్రా బాబు ఇదని వెళ్ళిపోకుండా పాటని ఎంజాయ్ చేయడం కావాలి.
మంచిగా ఎంజాయ్ చేసే ఆల్బమ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జేక్స్, థ్యాంక్స్ అలాట్. సో ఐ విల్ స్టార్ట్ విత్ జేక్ బిజాయ్. ఈ మూవీకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు అండ్ స్పెషల్గా కదిలే నడిగా అది నా ఫేవరెట్ పర్సనల్గా. అండ్ ఫర్ ద మాస్ ఇన్ మీ ఐ లైక్ పిక్ సైపో, ఐ రియల్ లైక్ ఇట్. అండ్ కార్తికేయ చాలా చాలా బాగా చేశారు. అండ్ సీన్ ఆబ్వియస్లీ వీ డిడ్ ద సీన్స్ టుగెదర్, సో అందుకే నాకు తెలుసు ఎంత మంచి యాక్టర్ తను. అండ్ ప్రతి సీన్లో యూనో హీ గివ్స్ హిస్ 100%. So I think there's no one else who could have done this role better than Kartikeya. And Geeta Arts is like family to me. And they, I mean, oka confidence undi Geeta Arts lo, and for the audience also. If it's Geeta Arts, it's a family film and it's a pakka hit. So already Bhale Bhale tarvata Shreerastu Shumastu tarvata ee movie naku manchi avakasham dorkindi. And ఈ మూవీ స్టోరీ వినేప్పుడు I immediately said yes, because this was definitely one of the best stories I've heard in my career. So there was no way I could just let go of this movie. And Vasu sir, everyone, thank you so much for believing in me and believing that I could do this role. So thanks a lot. Arvind sir, as I said, I never stop talking about you. You're the most positive, most amazing and most inspiring person I have met in this industry. And following that path, I think it's Vasu also. Vasu is a guide and a friend, I think, to all of us behind standing here. Whenever we need him, he's always just one call away. And thank you so much to give that comfort to us. Amni Garu, the beautiful Amni Garu. She looks chala delicate, kani movie lo chala mass. So it's a proper, different personality of hers. So, and you look beautiful, you perform so well. Naku actually, I just remembered, first day of my shoot, నేను ఒక scene చూసాను of Amni Garu and Kartikeya. ఆ చూసి I was like, okay, it's a very big challenge. నేను proper 110%, I have to give to this movie. Otherwise, I will be nowhere. So, I had to any which ways I would have given my 100%, but this time I gave 120 because I had such strong actors working with me. And Karam, my fellow Doon mate, he's from Dehradun as well. And he is amazing at his job, and chala Tisaru movie, and beautiful it looks. Even before DI and everything looked beautiful. And Manisha, our production designer, she is also now a friend. And first time set lo వెళ్ళినప్పుడు నేను set చూసి ఎవరు చేశారో the first reaction, and that was then I got introduced to Manisha. So a big thanks to her. And Mauna, my costume designer, she is amazing. And thank you for understanding the character and working on it. And who else is there? I covered everyone, no? And thank you, sir. Thank you, everyone. And thank you, media people. Karma. Kaushik, ఇప్పుడు మంచి friend, and he is such a nice, passionate director, and చాలా మంచి future ఉంది. And he is amazing at his job. He takes out the best in every actor, and which was really helpful for an actor to let go of any inhibition and just give yourself, your character to your director, and he just portrays it the way he wants to. So he knew what he wanted, so manaki chala help ayindi. So thank you so much, Kaushik, and it's really nice to have a friend like you and Kartikeya. For a big thanks Sunday ఎండ్ కూడా వచ్చినందుకు. మూవీని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా బాగా చేస్తారని కోరుకుంటున్నాను. నేను హీరోయిన్ కాబట్టి లాస్ట్లో మైక్ ఇచ్చారు. నాకేమో మనం కవర్ చేసి మిస్ అయినవి కవర్ చేసే ఈవెంట్లా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది. లాస్ట్లో మైక్ ఇచ్చారు, కానీ ఇంతసేపు అరవింద్ గారు నిల్చొని ఉన్నారు. నాకేమో అబ్బాయి ఇప్పుడు మా ఆయన నిల్చొని ఉన్నారు, ఇక్కడ మాట్లాడాలా అన్నట్టు అనిపిస్తుంది. లేదు సార్, లేదు సార్, అంటే ఫొటోస్లో మళ్ళీ ఇలా మా ఇద్దరం కలిపి పాడాలి అది కూడా ఉంది. సో యా, నేను కూడా మనం మిస్ అయిన పాయింట్స్ అని కాదు, నాకు చెప్పాలనిపించింది చెప్తాను. నాకు కూడా ఫస్ట్ టైం ఇలా సాంగ్స్ ఇలా చూసుకుంటున్నప్పుడు బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. సో
Thank you so much, Jakes Vijay, for giving such an amazing music, and choreographers Johnny Master, Raghu Master, and lyricists, and above all మా కౌశిక్, అండ్ సాంగ్స్ పరంగా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా ఆర్ట్స్ నుంచి ఒక ఆఫర్ రావడం, నాకు నా స్టేజ్లో ఉన్న ఒక బిగినింగ్ స్టేజ్లో ఉన్న ఒక హీరోకి గీతా ఆర్ట్స్ నుంచి ఒక ఆఫర్ రావడం అంటేనే ఒక భరోసా. అమ్మ కెరీర్ అంటే ఇప్పుడు అలా చెప్పేస్తాను. నాని గారికి భలే భలే మగాడివే వచ్చాక కెరీర్ గ్రాఫ్ మారడం, విజయ్ గారికి గీత గోవిందం తర్వాత మారడం, అలా నాకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ నా సీనియర్స్ వాళ్ళకి లుకప్ టు చేస్తాం, అలా మనకు సినిమా పడాలి అన్నప్పుడు ఈ ఆఫర్ రావడం నాకు చాలా ధైర్యం ఇచ్చింది. సో అలా కానీ ఆ ఆఫర్ వచ్చినప్పుడే అంత పాజిటివ్గా వెళ్ళాను. బట్ ఒక్కసారి కౌశిక్ కూర్చోబెట్టి నాకు కథ చెప్పాక నాకు నిజంగా గీతార్ట్స్ అవంతా కనపడలే, ఈ కథ ఒకటే కనపడింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మిస్ చేసుకోకూడదని, ఈ క్యారెక్టర్ మిస్ చేసుకోకూడదు, హిట్ ఫ్లాప్ వాటన్నిటి కోసం కాదు, ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేసే ఎక్స్పీరియన్స్ మిస్ చేసుకోకూడదని. ఇది ఏ యాక్టర్కైనా ఇలాంటి ఆపర్చునిటీస్ లైఫ్లో చాలా తక్కువ సార్లు వస్తాయి. అలాంటి ఆపర్చునిటీ నాకు ఇవ్వడం కౌశిక్, అలాగే బన్నివాస్ గారు, అరవింద్ గారు సపోర్ట్ చేయడం, నేను ఇది చాలా పెద్ద అదృష్టం నాకు. అండ్ అరవింద్ గారు అసలు మొన్న చెప్పినట్టు ఆయనకుండే ప్యాషన్ ఈ ఏజ్లో, అండ్ ప్యాషన్ అంత లెజెండరీ ప్రొడ్యూసర్ ఉండి కూడా నిజం చెప్పాలంటే బన్నీ గారి కన్నా ఆయనే ఇంకెక్కువ యూత్ఫుల్గా ఉంటారు మాట్లాడేటప్పుడు, ఆయన బిహేవియర్ అంతా. అది చాలా సరదాగా అనిపిస్తుంది. ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చాలా అంటే కామెడీ చేస్తూ అలా బాగా మాట్లాడతారు. నాకు ఆ రోజు నిజంగానే ఫోన్లో అన్నారు, మొన్న ఆయన చెప్పలేకపోతే నేను చెప్తే మళ్ళీ నేనేదో ఫోర్స్ఫుల్గా కమిట్ చేయించుకుంటున్నదని చెప్పలేదు, నాకు గుర్తుండింది. కానీ ఈరోజు ఆయన అనేశారు అక్టోబర్ నుంచి ఇంకో సినిమా అని. సో ఇప్పుడు ఆప్షన్ లేదు, చేయాల్సిందేనా. సో అట్లా ఇట్స్ కానీ నిజంగా అరవింద్ గారు ఇలా నాకు క్లోజ్గా మాట్లాడడం ఇదంతా అదేదో డ్రీమ్లా అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ ఫార్చునేట్. అండ్ బన్నీవాస్ సార్ అంటే అరవింద్ గారు అంత పెద్ద సంస్థని ఒక పర్సన్ ట్రస్ట్ మీద ఉంచారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వర్తియో. అలాగే ఆయన నిన్న కౌశిక్ చెప్పినట్టు 3:30, 4:30 వరకు కూడా ఈ పనిలోనే ఉంటారు. అండ్ ఆయన చూస్తున్న ప్యాషన్ చూస్తుంటేనే సగం భరోసా వస్తుంది, ఒక మనిషి ఇంత కష్టపడుతున్నారంటే డెఫినెట్లీ ప్రోడక్ట్ బాగుంటుంది అని. అండ్ మా సాడిస్ట్ డైరెక్టర్ కౌశిక్ మామూలు సాడిస్ట్ కాదు, మొన్న ఎవరిసైతే పొగిడేసా కానీ ఇప్పుడు కొంచెం నిజాలు మాట్లాడతా. అమ్మో అసలు కథ చెప్పేశాక ఓకే వెరీ గుడ్ అది అనుకున్నా, తర్వాత వర్క్ షాప్ అన్నాడు. ఓకే యా న్యూ ఏజ్ డైరెక్టర్స్ వర్క్ షాప్, ఓకే వీల్ డూ అన్నాను. ఆ వర్క్ షాప్ మొదలెట్టినప్పటి నుంచి మొన్న లాస్ట్ డబ్బింగ్ చెప్పే వరకు అతను ఒక్కసారి ఓకే అన్నాడంటే నాకు హ్యాపీ టీయర్స్ వస్తాయి. ఆ వర్క్ షాప్లో కూడా నేను వర్క్ షాప్ అంటే జనరల్లీ ఏదో డైలాగులు అలా అలా అనుకొని క్యారెక్టరైజేషన్ లేదు, సీన్ ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ వర్డ్ నుంచి లాస్ట్ వర్డ్ వరకు అక్షరం పొల్లుపోకుండా పాజులు ఎలా చెప్పాడో అలా చెప్తూ అలా చెప్పించి వీడియో రికార్డ్ చేసుకొని అతను బాగా వచ్చింది అనగడానికి నేను ఎంత చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఈవెన్ సాంగ్ డ్యాన్స్లో కూడా కొరియోగ్రాఫర్లు బాగా చేసా ఓకే అన్నా సరే లేదు 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 నాకు ఇంకోటి కావాలని వచ్చి చెప్తాడు. సో అలా నాకన్నా చిన్నోడైనా ఆల్మోస్ట్ టీచర్ లాగా అయిపోయింది నాకు. కౌశిక్ దగ్గర క్లాసెస్ తీసుకున్నా నేను. బట్ ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేసినప్పుడు మన యాక్టింగ్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. అవి నెక్స్ట్ మన కెరీర్లో వేరే సినిమాలకు కూడా ఆ యాటిట్యూడ్ మనకు చాలా హెల్ప్ అవుద్ది. సో ఈ థాట్స్ అంటేనే వాళ్ళ పర్ఫెక్షన్ తెలిసిందే, ఆ పర్ఫెక్షన్కి తోడు ఈ పర్ఫెక్షనిస్ట్ వీళ్ళందరూ కలిపి చేపని రాకినట్టు రాకారు నన్ను. కానీ రాఖీ పుల్స్ అందుకే పుల్స్ చాలా బాగా వచ్చింది, బాలే కంపారిజన్ బట్ ఓకే. సో మంచి టేస్ట్ ఉన్న పుల్స్ వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈసారి లావణ్య గురించి ప్రతిసారి మాట్లాడినట్టు మాట్లాడను, ప్రతిసారి జనరల్లీ ఏజ్ పెంచుతా కదా, ఈసారి ఏమనను అలా అంతా.
సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య ఫర్ బీయింగ్ మల్లిక. అండ్ మల్లిక లేకపోతే బాలరాజుకి సోల్ ఉండదు. సో బాలరాజు ఈజ్ ఆల్ అబౌట్ మల్లిక. సో నేను ఎంత పర్ఫామ్ చేసినా అక్కడ లాస్ట్కి లావణ్య ఇచ్చే ఎక్స్ప్రెషన్తోనే క్యారెక్టర్కి ఫుల్ఫిల్నెస్ వస్తుంది. సో నేను ఎంత చేశాక లావణ్య గారి మీద ఒక క్లోజ్ వేసి అతను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ప్రతి సీన్ కంప్లీట్ అవుతుంది. సో ఈ హైపర్గా పర్ఫామ్ చేసేయడం ఈజీయే, కానీ ఆ సటిల్గా ఉంటూ ఆ ఎక్స్ప్రెషన్ అంతా ఎమోషన్ పలికించడం దట్స్ వెరీ డిఫికల్ట్ యాజ్ అన్ యాక్టర్ ఐ నో. సో థ్యాంక్ యూ సో మచ్ లావణ్య ఫర్ బీయింగ్ మల్లిక అండ్ అంత బాగా చేసినందుకు. అండ్ కరణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంత అంటే నేను జనరల్లీ అబ్జర్వ్ చేశాను ఐ మీన్ అదర్ సినిమాటోగ్రాఫర్స్కి మీకున్న తేడా ద వార్మ్ లైటింగ్ కానీ అది అంటే నాకు అంత తెలియదు వాటి గురించి. బట్ ఐ కుడ్ సీ ఫైనల్గా ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మన సెకండ్ ఫిలిం అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఆబ్వియస్లీ. అండ్ ఆమని గారు నాకు ముందు చెప్పినట్టు హీరోయిన్ రోల్ ఎవరు అని అడగకున్న ముందే నేను అడిగాను ఈ రోల్ ఎవరు చేస్తారు, ఇంత డిఫికల్ట్గా ఉంది, ఇంత ఇంపార్టెంట్ ఉంది అని. ఆమని గారు అన్నప్పుడు కనిపించేసింది. బికాస్ మనకి ఆవిడ జగపతి బాబు గారిని ఎంత తిట్టారో ఆ రోజుల్లో బాగా గుర్తుంది. బట్ బయట అంత స్వీట్గా ఉంటారు. ఆయన తిట్టిన తర్వాత ఆయన 110 times నన్ను తిడతారు సినిమాలో. బట్ అది చాలా క్యూట్గా ఉంటుంది. మా ఇద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ కానీ అది కానీ ఇప్పటి వరకు మీరు మదర్ సన్ సినిమాలు చాలా చూసి ఉండొచ్చు. బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే మేము చూపించిన మదర్ సన్ కెమిస్ట్రీ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ లేదు హిస్టరీలో. దట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే. అది ఆమని గారు నేను కలిపి చేయడం ఐఎమ్ రియలీ లక్కీ. అండ్ మన మిస్ అయిన ప్రొడక్షన్ డిజైనర్ మా మనీషా. నాకు ప్రొడక్షన్ డిజైన్ అంటే కూడా ఫస్ట్ తెలియదు ఈ సినిమా చేసే ముందు వరకు. యాక్చువల్లీ ఈ సినిమాలో అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ చేయడము, ప్రొడక్షన్ తీసుకునే కేర్ ఇవన్నీ చూస్తే ఇవన్నీ లేకుండా మనం ఇన్ని రోజులు సినిమాలు చేస్తున్నామని రియలైజ్ అయ్యా. సో యాక్చువల్లీ ఈ సినిమా చేశాక అర్థమైంది ఇన్ని రోజులు సినిమాలు ఎలా అంటే ఎక్కడ మిస్టేక్స్ చేశాను అని. ఇవన్నీ తెలియకుండా నేను ఇన్ని రోజులు ఎలా ఉన్నాను, ఎందుకున్నాను అని. సో చాలా నేర్చుకున్నా. ఇప్పటి నుంచి నా నెక్స్ట్ సినిమాలు అన్నిట్లో ఇది అప్లై చేస్తా. సో డెఫినెట్లీ ఈ సినిమా నుంచి నేను తీసుకునే డెసిషన్స్ కానీ సినిమాలో తీసుకునే కేర్ కానీ చాలా మారుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ యా థ్యాంక్ యూ.